हरि ओम। शन्नो मित्रस्यं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ओम శాంతి శాంతి శాంతి। గత వారం మనం చక్కని విషయాలు చెప్పుకున్నాం. మనం సృష్టి నిర్మాణానికి సృష్టి ఎన్ని స్థాయిల్లో దిగి వచ్చి భౌతికమైన స్థితిలోకి వస్తుందో అట్లాగే వాక్కు కూడా పరాపశ్యంతి మధ్యమ అనే 3 స్థాయిలు దాటి 4వ వాక్కుగా వైఖరి వాక్కు ఎలాగైతే వస్తుందో ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి సంబంధం అనేది ఏంటో ఆ సమన్వయాన్ని అద్భుతంగా మాస్టర్ గారు చెప్పింది మనం తెలుసుకున్నాము. ఈ వాక్కు ద్వారా సృష్టి మూలాల్లోనికి వెళ్ళడానికి ఒక దారి అనేది ఎట్లాగా ఏర్పాటవుతుంది అనేటటువంటి దాన్ని ఈ వాక్కుని సాధనంగా పెట్టుకుని చేసేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. దీన్ని సరస్వతి సాధన అనే మనం పేరు పెట్టుకుని పిలుచుకోవచ్చు. సాధారణంగా సరస్వతి సాధన అంటే సరస్వతి అమ్మవారు సరస్వతీదేవి వాక్కుకి ఆమె అధిపతి కాబట్టి, జ్ఞానానికి ఆమె అధిపతి కాబట్టి మంచి జ్ఞానం కలుగుతున్నది. ఆమె ఆరాధన చేసినట్లయితే మంచి వాక్ సిద్ధి అనేటటువంటిది వస్తుంది. అనేక భాషలపైన మంచి పొట్టు అనేది మనకి దొరుకుతుంది. మేధస్సు అనేటటువంటిది వృద్ధి చెందుతుంది. సరస్వతి లేహ్యం అని గిట్ట మనకి ఆయుర్వేద షాపుల్లో ఇస్తూ ఉంటారు. మందమతి అయినటువంటి వాళ్ళకి కానీ, మనస్సు మందంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళకి కానీ, ఏ రకమైన మనసుకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు కానీ సాధారణంగా సరస్వతి లేహ్యాన్ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. సో సరస్వతి మంత్రాన్ని ఉపదేశం తీసుకుని చేస్తారు. నలదమయంతులని మనం మాస్టర్ గారు లెక్చర్ వాడు మనం ప్రింట్ చేయబోతున్నాం. ప్రింట్ చేసాము, కాపీస్ అయిపోయినాయి, మళ్ళీ ప్రింట్ చేస్తున్నాం. నలదమయంతులు మాస్టర్ గారి లెక్చర్లో సరస్వతి తాలూకు మంత్రం తాలూకు రహస్యాల్ని, సరస్వతి మంత్రోపాసన ద్వారా ఎట్లా వాళ్ళు మహాకవులుగా రూపుదిద్దుకున్నారో అదంతా కూడా నలదమయంతులు అనే పుస్తకంలో మాస్టర్ గారు రాశారు. అంతేకాకుండా సరస్వతి సూక్తం అని చెప్పి సరస్వతీదేవి రుక్కులు కొన్ని ఉంటాయి. వాటికి మాస్టర్ గారు లఘు వ్యాఖ్యానం చేశారు. అందరూ ఖచ్చితంగా సరస్వతి సూక్తాన్ని ప్రతిరోజు చదువుకుని ఆ వ్యాఖ్యానం చదువుకొని ఆ భావాన్ని గ్రహించి ఆ భావంతో పాటుగా ఆ సూక్తాన్ని మనం చదువుకున్నప్పుడు అంటే స్వరంతో చదువుకోవడం మన కష్టం మనకు నేర్పించాలి. అయినా చదువుకుంటున్నప్పుడు ఆ సరస్వతి సూక్తంలో ఉండేటటువంటి ఆ శబ్దాలకు ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉన్నదో ఆ తరంగాలు మనలో ప్రవేశించినప్పుడు మంచి మేధస్సు, మంచి ధారణ శక్తి మనకి కలుగుతుంది. ముఖ్యంగా విద్యార్థులకి ఆ చిన్న వయసులో చదివించినట్లయితే సరస్వతి సూక్తాన్ని అర్థం కూడా చెప్పినట్లయితే అద్భుతంగా అది మన మనస్సు మీద, మస్తిష్కం మీద పనిచేస్తుంది. గుహా త్రీణి నిహితాం న్యాంగయంతి తురీయం మనుష్యో వాచో వదంతి అని ఒక శ్లోకం ఉంటుంది. గుహా త్రీణి నిహితాం న్యాంగయంతి అంటే గుహలో 3 ఉండిపోతాయి, 4వది మాత్రమే బయటకు వస్తుంది సుమా అని ఆ రుక్కు తాలూకు అర్థం ఉంది. సరస్వతి సూక్తంలో ఉంటుంది. తురీయం వాచో మనుష్య వదంతి అంటే తురీయం తర్వాత మనుష్య వదంతి అంటే మనుషులు మాట్లాడతారు సుమా. ఈ 4 వాక్కుల గురించి అక్కడ ప్రస్తావన మాస్టర్ గారు చాలా మంచి ఎక్స్ప్లెనేషన్ అక్కడ ఇచ్చారు. ఈ గుహలో 3 ఉండిపోతాయి, 4వది బయటకు వస్తుంది వైఖరి అనేటటువంటి దాన్ని
సృష్టి కూడా ది వర్డ్ వాజ్ గాడ్, ది వర్డ్ వాజ్ విత్ గాడ్. ఓల్డ్ టెస్ట్మెంట్లో మొట్టమొదటిలో ఉంటుంది. మొట్టమొదట భగవంతుడే ఉన్నాడు. వర్డ్ అనేది ఆయనగానే ఉంది. వర్డ్ వాజ్ విత్ గాడ్. వర్డ్ ఆయన నుంచి వేరుగా వర్డ్ వచ్చింది. అంతవరకు ఆయనతోనే ఉన్నది, ఆయన నుంచి వేరుగా వచ్చింది. అది భావంలోకి వచ్చింది, భాషలోకి వచ్చింది, వాక్కుగా బయటకు వచ్చింది. ఈ ఫినామినాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు మనకి ఏమవుతుందో తెలుసా, మాట్లాడేటప్పుడు అంటే చాలా జాగ్రత్తగా మనసుకి పట్టించుకోండి. అంటే నిజంగా యోగం మీద, సాధన మీద మనకి నిజమైన అభిలాషం మనకు ఉన్నప్పుడు, త్రికరణ శుద్ధిగా మనకి ఆ ఇంట్రెస్ట్ మనకు ఉన్నప్పుడు, ఇంట్రెస్ట్ అనే పదం పోతుంది. ఇంట్రెస్ట్ అనే పదం చాలా చిన్న పదం. అది ఉత్సాహం కాదు, శ్రద్ధ. ఆ శ్రద్ధ మనకు ఉన్నప్పుడు ఎక్కడి నుంచైనా మూలంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఏ దారైనా తీసుకోవచ్చు. నాదోపాసన ద్వారా తీసుకోవచ్చు, మంత్రోపాసన ద్వారా తీసుకోవచ్చు, ధ్యానం ద్వారా తీసుకోవచ్చు, తపస్సు ద్వారా తీసుకోవచ్చు, లలిత కళల ద్వారా తీసుకోవచ్చు, ప్రపంచానికి సేవ చేసే మార్గం ద్వారా కూడా తీసుకోవచ్చు. ఏ మార్గంలో అయినా కూడా మూలాన్ని చేరుకునేటటువంటి ఒక విధానాన్ని ఋషులు మనకి ఇచ్చారు. లేకపోతే భగవద్గీతలో 18 అధ్యాయాలు ఎన్ని యోగాలు ఏంటండి? జ్ఞానయోగం, భక్తి యోగం, కర్మ సన్యాస యోగం, విభూతి యోగం, అక్షరబ్రహ్మ యోగం, క్షేత్రజ్ఞ విభాగ యోగం, రాజయోగం, విశ్వరూప సందర్శన యోగం, సాంఖ్య యోగం, అర్జున విషాద యోగంతో మొదలు పెడితే ఇన్ని యోగాలు ఉంటాయా? యోగము అంటే ఒకటే కదా. యోగం అంటే ఒకటే అని చెబుతూ ఇన్ని యోగాలు ఒక్కొక్క చాప్టర్లో చెప్పడం దేనికి అంటే, జీవులు వాళ్ళ తాలూకు జీవ లక్షణాన్ని బట్టి అందరూ ఒకే మార్గంలో నుంచి వెళ్ళడానికి లేదు. వాళ్ళకి నచ్చిన మార్గంలో నుంచి, వాళ్ళ జీవ లక్షణాన్ని అనుసరించి, వాళ్ళ పరిణామ క్రమాన్ని అనుసరించి, వాళ్ళు ఏ మార్గం వాళ్ళు కంఫర్టబుల్గా ఉంటుందో ఆ మార్గంలోకి వెళ్ళినప్పుడు అక్కడికే చేరుతారు. స్విట్జర్లాండ్కి వెళ్ళామనుకోండి, ఉదాహరణకి మనం ఇండియా నుంచి నేరుగా స్విట్జర్లాండ్కి వెళ్ళొచ్చు. ఇండియా నుంచి జర్మనీ స్విట్జర్లాండ్కి ఫ్లైట్ మారి వెళ్ళొచ్చు. అమెరికా నుంచి స్విట్జర్లాండ్ రావచ్చు. ఇటలీ నుంచి స్విట్జర్లాండ్కి రావచ్చు. ఎన్ని మార్గాలు ఉన్నాయి స్విట్జర్లాండ్ చేరాలంటే? ఎన్ని మార్గాలు ఉన్నాయి? అమెరికా వెళ్ళాలంటే మాత్రమే సముద్రం మీద నుంచి వెళ్ళాలి, అటో ఇటో. ఈ భూమి మీద ఉండేటటువంటి ప్రాంతాలకు వెళ్ళడానికి చాలా మార్గాలు ఉంటాయి. ట్రైన్లో వెళ్ళిపోవచ్చు, బస్సులో వెళ్ళిపోవచ్చు, మోటార్ సైకిల్ మీద వెళ్ళొచ్చు. కొన్ని ప్రాంతాలకి నడిచి వెళ్తారు కొంతమంది. ఆసేతు హిమాచలం నడిచి వెళ్ళేటువంటి వాళ్ళు ఉన్నారు, శంకరాచార్యులు లాంటి వాళ్ళు. ఆ గమ్యాన్ని ఎలాగైనా చేరుకోవచ్చు. వాళ్ళకి ఏది సులువుగా అనిపిస్తుందో, ఏది వాళ్ళకి సహజంగా అనిపిస్తుందో, ఏది వాళ్ళకి స్వధర్మంగా అనిపిస్తున్నదో ఆ మార్గం బట్టి వెళ్తే చేరే గమ్యం ఒకటే. అన్ని నదులు కూడా సముద్రంలో ఎలాగైతే లయం అవుతాయని చెప్తారు, అన్ని నదులు కూడా ఒకే డైరెక్షన్లో ప్రవహించవు కదా. అన్ని నదులు సముద్రం పక్కే ప్రవహిస్తాయి, కానీ డిఫరెంట్ డైరెక్షన్స్ నుంచి వచ్చి సముద్రంలో కలుస్తాయి. అందుకే ఇన్ని యోగ మార్గాలు కాదు, ఇన్ని యోగ మార్గాలు అంటే ఇన్ని యోగ మార్గాలవి. అంటే ఆ యోగాన్ని చేరుకోవడం గురించి నిర్దేశించబడ్డ మార్గములవి, విభిన్న మార్గములు కాదు అవి. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటన్నట్లయితే, వాక్కుతో కూడిన సాధన ద్వారా కూడా ఆ మూలాన్ని చేరుకోవచ్చు. చేరుకోవచ్చు. ఎట్లా మాట్లాడాలి? ముందు మనం సాధన. ఎట్లా పడితే అట్లా మాట్లాడవచ్చా? ఏ భాష పడితే ఆ భాష ఉపయోగించుకోవచ్చా? ఏ శబ్దాలు అయితే ఆ శబ్దాలు మనం ఉచ్చరించవచ్చా? అలా ఉచ్చరించవచ్చా? అపశబ్దాలు కూడా ఉచ్చరించవచ్చా? వ్యాకరణ దోషంతో కూడా మాట్లాడవచ్చునా? పరుషంగా కూడా మనం మాట్లాడవచ్చునా? వ్యంగ్యంగా కూడా మనం మాట్లాడవచ్చునా? ఎక్కువగా నేను చెప్పిన లిస్టులోనే కదా సాధారణంగా మనం మాట్లాడుతూ ఉంటాం. ఇష్టమైన వాళ్ళతో ఒకలాగా మాట్లాడతాము, ఇష్టం లేనటువంటి వాళ్ళతో ఒకలాగా మాట్లాడతాము. ఎవరితోనో మనకు పని ఉంటే ఒకలాగా మాట్లాడతాము, వాళ్ళు మన దగ్గర పనికి వస్తే ఒకలాగా మాట్లాడతాము. మన మూడ్ బాగుంటే ఒకలా మాట్లాడతాము, మూడ్ బాగాలేకపోతే ఒకలా మాట్లాడతాము. మన మూడ్ని బట్టే కదా మన మాటలు, మన సంభాషణ, ఉచ్చారణ ఉంటుంది. అది సరస్వతి ఉపాసన అవుతుందా? అది వాక్కుని గౌరవించడం అవుతుందా?
వాక్కు అనేటటువంటిది అని ఉచ్చారణ అనేటువంటి ఎంత విలువైందో మోగవాడికి తెలుస్తుంది. ఆ వాక్కు ఎంత గొప్పదో. ప్రపంచంతో మనం కమ్యూనికేట్ చేయాలనుకుంటే వాక్యే కావాలి. భగవంతుడిని నోరారా పిలవాలంటే మనం ఓంకారాన్ని ఉచ్చరించాలి. ఓంకారంతోనే భగవంతుడు మనకి ప్రసన్నం చెందుతాడు. మనం భగవంతుడితో మాట్లాడాలన్నా, భగవంతుడు మనతో మాట్లాడాలన్నా ఆ మీడియా ఓంకార నాదమే. వాక్కు ఉంటే కదా నాదం అనేది బయటకు వస్తుంది. మన మనసులో ఏముందో ఎక్స్ప్రెస్ చేయాలంటే మన వాక్కు ద్వారా కదా ఎక్స్ప్రెస్ చేస్తాం. మనం ఏదైనా ఒక జాబ్లో మనం సెలెక్ట్ కావాలన్నట్లయితే ఆన్సర్ సరైన విధంగా సరైన పద్ధతులు ఇవ్వాలంటే వాక్కు కావాలి కదా. ఒక మనిషితో కమ్యూనికేట్ చేయాలంటే వాక్కు కావాలి కదా. అది ఎంత విలువైనటువంటిది. ఆ వాక్ని ఎలా పడితే అట్లా ఉపయోగించకూడదు కదా. చాలా బేసిక్ ట్రైనింగ్ ఇది. పరుషంగా మాట్లాడకూడదు. ఒక స్థాయి దాటి గొంతు పెంచి మాట్లాడకూడదు. ఒక స్థాయి దాటి దిగువ అవతలాడికి అర్థం కాకుండా గొడగకూడదు. ఆ మాటల్లో వ్యంగ్యం ధరించకూడదు. ఆ మాటల్లో ద్వేషం కనిపించకూడదు. ఆ మాటల్లో కోపం కనిపించకూడదు. అబద్ధాలు చెప్పకూడదు. అసత్యాలు చెప్పకూడదు. మాట అప్రియంగా ఉండకూడదు. కటువుగా ఉండకూడదు. ఇవన్నీ రూల్స్ కదా. బేసిక్ 4వ వాక్కు తాలూకు 4వ స్థానం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. 1, 2, 3 గురించి మనం మాట్లాడుకోవట్లే. 4వ స్థితి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. 4వ స్థితిలోనే మనకు పాస్ మార్కులు రావు. కొంతమంది ఊత పదాలుగా కొన్ని అపశబ్దాలు పలుకుతూ ఉంటారు. కొన్ని నెగిటివ్ వర్డ్స్ ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. ఈ మధ్య సీరియల్స్ అవి చూసి, సినిమాలు చూసి పిల్లలు కూడా భాష మర్చిపోయి వేరే పదాలు మాట్లాడుతున్నారు. మాట్లాడకూడని పదాలు మాట్లాడుతున్నారు. అదొక ఫ్యాషన్గా మాట్లాడుతున్నారు. ఊత పదాలు అయిపోయినాయి. రియాలిటీ షోలు మనం చూస్తున్నాం కదా. కొన్ని కోట్ల మంది చూస్తుంటారు. అక్కడ కూడా పరమ చండాలమైన భాష మాట్లాడుతున్నారు. ఆర్గనైజర్స్ అది యాక్సెప్ట్ చేస్తున్నారు. ఈ జాతి ఎటుపక్క వెళ్ళిపోతున్నట్టు. వాక్కుకున్న బలం అక్కడి నుంచి వస్తుంది. ఈ వాక్కు ఒక ఋషి వాక్కులాగా ఎప్పుడు తయారవుతుంది? పెద్దవాళ్ళ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు, మహాత్ముల దగ్గరికి వెళ్ళినప్పుడు, ఏదైనా విషయం చర్చించినప్పుడు పర్లేదు బాగుంటుంది వెళ్ళు అని చెప్తారు. ఒకటే మొక్క చెప్తారు, బాగుంటుంది. మనం అది ఋషి వాక్ అంటే అది. మనం భయంతో వెళ్ళినప్పుడు, సందేహంతో వెళ్ళినప్పుడు, భీతిగా వెళ్ళినప్పుడు వాళ్ళు భుజం మీద చేయి వేసి తల మీద చేసి నెమరి నీకేం పర్లేదు అంత బాగుంటుంది, అనవసరంగా అధైర్యపడవద్దు, అంత బాగుంటుంది వెళ్ళు అని చెప్పి ఆ మాటల్లో ఆ ధైర్యం మనకు వచ్చినప్పుడు ఎంత ధైర్యం మనకు వస్తుంది. ఒక టీచర్ మంచి పాఠం చెప్పినప్పుడు విద్యార్థి ఆ పాఠం విన్న తర్వాత తన జీవితంలో ఎంత ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి ఆ టీచర్ ఉపయోగించేటటువంటి ఆ భావం కానీ, ఆ భాష కానీ, ఆ ఉచ్చారణ కానీ, ఆ శబ్దం కానీ జీవితాలను మార్చేస్తుంది కదా. శ్రీకృష్ణుడు అర్జునుడికి కురుక్షేత్ర సంగ్రామంలో ఆ గీతా సారాన్ని ఉపదేశం చేసినప్పుడు అది కొన్ని 5,000 సంవత్సరాలకు ముందు చేసిన ఉపదేశం అనేటటువంటిది, ఆ గీతాసారం అనేటిది, ఆ గీత అనేటటువంటిది ఇప్పటికి కూడా భగవద్గీతగా మనం చదువుకుంటున్నాం. ఋషులు చెప్పినటువంటి వేదాన్ని మనం ఇప్పటిదాకా మనం చదువుకుంటున్నాం. ఆ వాక్కుకున్నటువంటి విలువ అది. మొట్టమొదట వాంగ్ నియమాన్ని మనం పాటించాలి. అవసరమైనంత మేరే మనం మాట్లాడాలి. ప్రియంగా మాట్లాడాలి కానీ అబద్ధాలు మాట్లాడకూడదు. సత్యం మాట్లాడాలి కానీ కటువుగా మాట్లాడకూడదు. ప్రాక్టీస్ చేయాలి. మన మూడుని బట్టి మన మాటలు ఉండకూడదు. లేకపోతే మౌనాన్ని అభ్యాసం చేయాలి. మాట్లాడాల్సి వచ్చిన చోట మాట్లాడాల్సి వస్తే కటువుగా నేను మాట్లాడాల్సి వస్తుందేమో అని మనకు డౌట్ వచ్చినప్పుడు మనం మౌనాన్ని అభ్యాసం చేయాలి. మాట్లాడకూడదు. పరిస్థితులు చక్కదిద్దిన తర్వాత మాట్లాడాలి. చక్కబడిన తర్వాత మనం మాట్లాడుకోవాలి.
ఈ వాక్కి ఇది వైఖరి వాక్ గురించి మనం మాట్లాడు. సృష్టి అంతా వచ్చేసింది అనమాట బయటికి. వైఖరి వాక్గా సృష్టి బయటకు వచ్చింది. దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ సాధన ఎంత కష్టంగా ఉంటే ఈ వాక్కు పైకి రావడానికి ముందు భాషగా మన లోపల రూపు కట్టుకుంటుంది. ఫ్రెంచ్ వాడికి ఫ్రెంచ్ భాషలో రూపు కట్టుకుంటుంది, ఇంగ్లీష్ వాడికి ఇంగ్లీష్ భాషలో రూపు కట్టుకుంటుంది, తెలుగు వాడికి తెలుగు భాషలో రూపు కట్టుకుంటుంది. వాడి మాతృభాష ఏంటో ఆ మాతృభాషలో అది రూపు కట్టుకుంటుంది. ఆర్ అదర్వైజ్ మాతృభాష కాకపోయినా తను ఏ భాషలో మాట్లాడదాం అనుకుంటున్నాడో అది భావం. అంటే ఈ భాషకు ముందు భావం ఉంటుంది. ఆ భావం దగ్గర ఏం మాట్లాడదాం అనుకుంటున్నాడు, ఏ భాషలో మాట్లాడదాం అనుకుంటున్నాడు, ఎట్లా మాట్లాడదాం అనుకుంటున్నాడు, ఏం కన్వే చేయదలుచుకుందాం అనుకుంటున్నాడు, అదంతా ఆ భావం దగ్గర డిసైడ్ అయిపోతుంది. ఆ తర్వాత భాష కట్టుకుంటుంది. ఆ భాషలో నుంచి వాక్కుగా వ్యక్తీకరణ చెందుతుంది. ఈ భావానికి ముందు ఏముంది? మనమే ఉన్నాం, భావం లేదు అక్కడ. ది వర్డ్ వాజ్ గాడ్ అంటే ది వర్డ్ వాజ్ విత్ గాడ్ కాదు. ది వర్డ్ వాజ్ గాడ్ అంటే అక్కడ ఏమీ లేదు. శూన్యమా, పూర్ణమా, సున్నా అది. అందువల్ల మంచి వాక్కు, మంచి భాష, మంచి భావము ఇంతవరకు మన చేతుల్లో ఉంటుంది. అంటే భావం ఎక్కడి నుంచో వస్తుంది కదా, మన చేతుల్లో ఉంటుంది కదా. అంటే ఈ భావము స్వభావంలో నుంచి వస్తుంది. స్వభావం అనేటటువంటిది మన శరీరం తీసుకున్నప్పుడు మనలో ఉండేటటువంటి రజోగుణ, తమోగుణ, సత్వగుణాల తాలూకు కాంబినేషన్తో ఈ స్వభావం అనేది ఏర్పాటవుతుంది. అందులోంచి భావం పడుతుంది. అందుకే ఈ స్వభావాన్ని నియంత్రించుకోవాలి. అందుకే పతంజలి మహర్షి యమనియమాలు అనేటటువంటివి అష్టాంగ యోగంలో ముందే చెప్పారు ఆయన. యమనియమాలు ఎవరైతే క్రమం తప్పకుండా ఆచరిస్తారో, సాధనలో చేర్చుకుంటారో వాళ్ళకి ఆ స్వభావం ఖచ్చితంగా మారుతుంది. సాధనలో స్వభావం మారడం అనేది చాలా కష్టం. కాబట్టి భాగవతమూర్తులైనటువంటి పెద్దలు ఏం చెప్పారన్నట్లయితే, మాస్టర్ గారు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. శంకరాచార్యుల వారి ఎగ్జాంపుల్ అది. ఏంటి? శివుడి తాలూకు భక్తుడు శివుడిని ఒక ప్రార్థన చేసేట. ఎలాగో నువ్వు భిక్షాటనం చేస్తావు కదా, భిక్షాటనం చేయాలన్నట్లయితే నీ చేతిలో ఒక ఏమంటుంది అని భిక్షా పాత్ర ఉండాలి కదా. ఆ భిక్ష పాత్ర లేనిదే నువ్వు భిక్షాటనానికి వెళ్ళలేవు కదా. ఆ భిక్ష పాత్రకి బదులు నా డిప్ప, తలకాయ డిప్ప, అది భిక్ష పాత్రలాగా ఉంటుంది కదా. ఇది నేను నీకు ఇచ్చేస్తున్నాను, తీసుకెళ్ళిపో. దీంతోనే నువ్వు భిక్షాటనం చేసి నీ ఆహారం సంపాదించుకో. నాకొద్దు ఇది నాకొద్దు ఇది, ఈ డిప్ప నువ్వు పట్టుకెళ్ళిపో అని చెప్పి శివుడిని ప్రార్థించాట. శంకరాచార్యుల వారు చెప్పారని చెప్పి మాస్టర్ గారు చెప్పినటువంటిది. ఆ శ్లోకం నేను మీకు చెప్పలేను, నాకు తెలియదు ఆ శ్లోకం. దాని అర్థం మాస్టర్ గారు చెప్పింది నేను మీకు చెప్తున్నాను. చెప్పి ఏం చెప్పాడంటే, ఇంకొక శ్లోకంలో ఇంకోటి చెప్పాట. ఏం చెప్పాట అంటే, ఈ జోలే పట్టుకుని, ఈ డిప్ప పట్టుకుని వెళ్ళినప్పుడు ఇట్లా పట్టుకెళ్ళిపోతే ఎవరేస్తారు? ఇది కొంచెం వేషాలు వేయాలి, అక్కడ ఆకర్షించాలి కదా. అదేవిధంగా నా మనస్సు కోతి లాంటిది. ఈ కోతిని పట్టుకెళ్ళిపోతే అది అటు గెంతు ఉంటుంది, అది చూసే వాళ్ళకి చాలా ముచ్చటగా ఉంటుంది కదా. నా మనసు అనే కోతిని కూడా నువ్వు పట్టుకెళ్ళిపోనాయినా, పట్టుకెళ్ళిపోతే నాకు బాధపోతుంది. ఈ బుర్ర అంటే ఆలోచనలు కదా, ఈ మనస్సు అంటే అది పుట్టే స్థలం కదా. అది ఈ కోతిని కూడా పట్టుకెళ్ళిపో, అది పిచ్చి గంతులని కోతి గంతులని వేస్తూ ఉంటుంది, అది చూసి ఆనందించి నీకు భిక్ష వేస్తారు వాళ్ళు. ఈ రెండు పట్టుకెళ్ళిపోనాను అన్నట్ట. పట్టుకెళ్ళిపో స్వామి అని అడిగేట. శంకరాచార్యుల వారు ఈశ్వరుని ప్రార్థించిన విధానం అది. ఆ సాధన ఏం లేదు, ఏముంది ఇక్కడ? సమర్పించటమే. ఈ స్వభావాన్ని, ఈ మనస్సుని, ఈ భావాల్ని, ఆలోచనల్ని మొత్తం అంతా కూడా నీకు అప్పగించేస్తాను మహానుభావ, తీసుకెళ్ళిపో. ఇది భాగవత మార్గం ఇది. అందువల్ల ఈ సాధనలో వాంగ్ నియమంతో పాటు వాక్ ఎన్ని రకాలు ఉంటుంది ఇవన్నీ కూడా భగవద్గీతలో కొంచెం చెప్పడం జరిగింది. దాని గురించి పెద్ద సైన్స్ అంతా ఉంటుంది. జల్కుల్ మహర్షి పాండ్రాందిస్ లాంటి బుక్స్ చదువుకుంటున్నప్పుడు ద సీక్రెట్ వర్డ్ అని ఓంకారం గురించి ఉంటుంది,
వాడి గురించి కొంత వివరణ అంతా ఉంటుంది. చాలా చోట్ల వివరణ అంతా ఉంటుంది. ఈ వాంగ్ నియమాన్ని పాటించుకుంటూ మంచి భాషని అలవాటు చేసుకుని మంచి భావాలని పెట్టుకొని ఈ భావాలకి పెట్టుకున్నాడు ఏమవుతుంది తెలిసి భావం ఎక్కడి నుంచి పుడుతుందో అక్కడికి మన ప్రయాణం సాగినప్పుడు అక్కడ సంకల్పంగా మనం ఉంటాం. నెమ్మదిగా భగవంతుడి తాలూకు సన్నిధానంలోకి ఆయన ఛాంబర్లోకి గేట్స్ మనకు ఓపెన్ అవుతాయి. వాక్కుతో కూడా ఇట్లాంటి సాధన మనం చేసుకోవచ్చు. ఓంకారంతో కూడా ఇలాంటి సాధన మనం చేసుకోవచ్చు. అష్టాంగ యోగాలు, మిగతా యోగాలు మనం లెక్చర్లు చెప్పుకున్నంత ఈజీగా ఉండవు. అవి దానికి చాలా క్రమశిక్షణ కావాలి, చాలా శ్రద్ధ కావాలి, చాలా నిస్సంగత్వం కావాలి, చాలా దీక్ష కావాలి. జీవితాన్ని ఒక తపస్సుగా మలుచుకోవాలి. యోగం అనేది, యోగ సాధన, యోగాభ్యాసం అనేటటువంటిది అంత సులువుగా చిక్కేది కాదు. అందుకే వేదవ్యాసుల వారు భాగవత మార్గాన్ని మనకు ఉపదేశం చేశారు. అది ఇక్కడ మనం చెప్పుకుంటున్నాము. ఏం చెప్పుకున్నాము? 4 స్థాయిల్లో సృష్టి ఎలా దిగొస్తుందో వాక్కు కూడా అలాగే దిగొస్తుంది. పరాపశ్యంతి మధ్యమ వైఖరిగా దిగొస్తుంది. సుమా పైనుంచి కింద దిగొచ్చిన విధానం ఏదైతే ఉందో నెమ్మదిగా నిచ్చెన మెట్లు ఎక్కినట్టుగా కింద నుంచి ఒక్కొక్క స్టెప్ కూడా మనం ప్యూరిఫై చేసుకుంటూ పర్ఫెక్ట్ చేసుకుంటూ కొంచెంగా చేసుకుంటూ దాన్ని ఒక సాధన క్రమంగా పెట్టుకుని ఇట్లా వెళ్ళినప్పుడు మూలంలోకి వెళ్ళడానికి కావాల్సినటువంటి ఒకటి దోస్తుంది. దానికి మాస్టర్ గారు మంచి సాధన అనేటటువంటిది ఇచ్చారు. ఓంకారం చేస్తున్నప్పుడు ఆ ఓంకారాన్ని నువ్వు వింటూ ఉండు అని చెప్పారు. మొట్టమొదటి ఓంకారం వింటూ ఉన్నప్పుడు మనసు ఇనీషియల్ డేసెస్లో బయటకు వెళ్ళిపోతుంది. కానీ ప్రతిరోజు ఓంకారం చేస్తున్నంతసేపు ఓంకారం వినడానికి ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు క్రమక్రమంగా ఆ ఓంకారాన్ని, ఆ నాదాన్ని వినేటటువంటి ఒక అభ్యాసం మనసుకు వచ్చినప్పుడు నెమ్మదిగా మనసు ఓంకారంలోకి నెమ్మదిగా ప్రవేశించినప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ ఓంకారం అనేటటువంటిది మళ్ళీ ఎక్కడి నుంచి పుడుతుంది? మొట్టమొదటిలో గొంతు దగ్గర నుంచి పుట్టినట్టుగా అనిపిస్తుంది. ఓం అంటే ఎక్కడి నుంచి పుట్టినట్టుగా అనిపిస్తుంది. కొంతకాలం పోతే హృదయం నుంచి పుట్టినట్టుగా అనిపిస్తుంది మనకి. కొంతకాలం పోతే నాభి దగ్గర నుంచి ఓంకారం పుడుతున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. పుస్తకాలు చదువుకుని మనం ఎవరినైనా ప్రశ్న వేసినప్పుడు ఎక్కడి నుంచి పుట్టినాయని ఓంకారం అంటే నాభి స్థానం సార్ అనేటటువంటి సమాధానం చూసారా, దానికి మార్కులు పడవు. ఎందుకు? ఇన్ఫర్మేషన్ మనకు తెలుసు కాదు, మీరు ఆ ఫీల్ అవ్వాలి. తర్వాతకి ఎక్కడి నుంచి పుడుతుందో మనకు తెలియదు. నాభి స్థానం వరకు మనం చెప్తాము, వెన్నుముక కిందలో నుంచి మూలాధారం దగ్గర నుంచి ఓంకారం పుడుతుందేమో తెలియదు. తెలుసుకున్నటువంటి వాడికి తెలుస్తుంది. వాడు అనుభవంతో వాడు తెలుసుకోవాలి. ఎక్కడికి వెళ్ళాలి? ఓంకారాన్ని అంటూ, ఓంకారాన్ని వింటూ, ఈ ఓంకారం అనేటటువంటిది ఏ బిందువు దగ్గర నుంచి ఆ ఓంకారం అనేటటువంటిది బయటికి వస్తుంది, వ్యక్తం అవుతుంది అనేటువంటి వెళ్ళినప్పుడే ఈ పరాపశ్యంతి మధ్యమ వైఖరి వాకులు అంటాం చూసారా. అన్ని స్థాయిలో కూడా ఈ చిన్న సాధనతో మనకు వస్తాయి. దీంట్లో పెద్ద కష్టమేమీ లేదు. కానీ ఓంకారం అంటూ వింటూ ఉండడంలోనే కష్టం అంతా ఉంది. ఒక 3 సార్లు వింటాము, 4వసారి వచ్చేటప్పటికల్లా ఓంకారం ఏదో మనం టేప్ రికార్డులాగా ఓంకారం వెళ్ళిపోతూ ఉంటుంది. మనసు అక్కడ రోడ్ల మీద తిరుగుతూ ఉంటుంది. సాధన సులువే కానీ నిలబడదు. ఎందుకు? మనసు కోతి లాంటిది. ఇన్ని సంవత్సరాలు దాన్ని మనం యాక్సెప్ట్ చేసాం. మనం మనసుతో ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ అని మనం ఎప్పుడు చెప్పలేదు. మనం యు ఆర్ నాట్ బిహేవింగ్ ప్రాపర్లీ, డోంట్ బీ స్మార్ట్ అని ఎప్పుడు మనసుతో చెప్పే పొజిషన్ మనకు లేదు. ఎందుకంటే మనసు అధికారిగా, మన బాస్గా మనసుని పెట్టుకుని మనం సబార్డినేట్గా, మనసుకు సబార్డినేట్గా మనం బతుకుతున్నాం. కాబట్టి మనసుని కమాండ్ చేసి, కంట్రోల్ చేసి, రెగ్యులేట్ చేసేటటువంటి పరిస్థితుల్లో మనం లేవు. అప్పుడు మనసు ఓంకారం మీద ఎందుకుంటుంది, అటు ఇటు పోతుంటుంది. సో మాస్టర్ గారు చెప్పినటువంటి సాధన మార్గం అది. ఓంకారం ఎక్కడి నుంచి పుడుతుందో ఆ మూలం నేను పట్టుకోవడం చేసుకున్నప్పుడు ఈ మూలమైనా ఆ మూలమైనా సరే ఒకటే, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా కూడా మాస్టర్ గారు అరటిపండు ఒలిచి నోట్లో పెడతారని చెప్తారు చూసారా,
అంత బాగా చెప్తారు. ఇంత గొప్ప సాధన మార్గాల్ని మాస్టర్ గారు ఇంత సులువుగా చెప్తారు. ఇది చెప్పి ఈ పారాగ్రాఫ్ చెప్పిన తర్వాత నెక్స్ట్ వీక్ మళ్ళీ మనం చెప్పుకుందాం. ఈ పారాగ్రాఫ్ ఏం చెప్పారు? హియర్ దిస్ ఈజ్ కంపేర్డ్ విత్ అన్ ఓషన్ అపాన్ విచ్ విష్ణు వాజ్ స్లీపింగ్. ఈ మొత్తం ప్రక్రియ అంతా లాస్ట్ వీక్ మనం చెప్పుకున్నాం కదా. మొత్తం ప్రక్రియ అంతా కూడా సముద్రం మీద అలల మీద అపాన్ విచ్ విష్ణు వాజ్ స్లీపింగ్. సముద్రం మీద విష్ణువు పడుకున్నట్టుగా సింబాలిక్గా చెప్పారట. ది వేవ్స్ ఆర్ కమింగ్ అండ్ గోయింగ్. విష్ణువు పడుకున్నాడు కదా అని చెప్పి అలలు ఆగిపోవు. సినిమాలు అయితే ఆగిపోతాయేమో, ప్రకృతిలో ఆగవు. వాటి పని చేసుకుంటూ పోతూ ఉంటాయి. ఇక్కడికి ఆశ్చర్యం ఏంటంటే మనం నాయకులు ఎంచుకుంటాం. చీఫ్ మినిస్టర్నో, ప్రైమ్ మినిస్టర్నో, లేదా ఎవరో ఒక మినిస్టర్లో ఎవరినో ఎంచుకుంటాం. మనం ఓట్లేసి గెలిపిస్తేనే వాళ్ళ నాయకులు అయ్యారు కదా, అంతే కదా. మన ఓట్లే వాళ్ళంతా వాళ్ళు వచ్చి చీఫ్ మినిస్టర్ కుర్చీలోనో లేకపోతే ఇంకొక మినిస్టర్ కుర్చీలోనో కూర్చోలేరు కదా. సో కార్పొరేటర్ దాని కుర్చీలో కూర్చోలేడు మనం ప్రజలు ఎంచుకోకపోతే. ప్రజలు ఎంచుకుంటేనే వాళ్ళ నాయకులు అవుతారు, ప్రజాప్రతినిధులు అవుతారు, అంతే కదా. ప్రజాప్రతినిధిగా పేరు కూడా అదే కదా. కానీ ఏమవుతుంది చూసారా పరిస్థితి? ఒకసారి వాళ్ళ ఎలక్షన్ లైన్లో నెగ్గిన తర్వాత వాళ్ళ కారు వెళ్ళేంత వరకు రోడ్లన్నీ మొత్తం బంద్ చేసేస్తారు. గంట రోడ్లో వెళ్ళకపోతే గంట కూడా బంద్ చేసేస్తారు రోడ్లన్నీ. ఒక భారతదేశంలో మాత్రమే ఉంటుంది ఇలాంటి ఒక వ్యవస్థ. మిగతా దేశాలు ఎవరి పనులు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరి కోసం ఎవరు ఆగరు అక్కడ. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు అంటే ప్రజా సేవకులు అనే కాన్సెప్టే. ఎవరు అక్కడ రోడ్లు అవి బ్లాక్ చేయరు. ఆయన దాన్ని వెళ్ళిపోతుంటాడు, మన దాన్ని మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఒక భూటాన్లో మాత్రం రాజుల పరిపాలన, భూటాన్ ఇప్పుడు అది కూడా ప్రజాస్వామ్యం అయిపోయింది కదా. అది కూడా భూటాన్ రాజే దాన్ని డెమోక్రటిక్ కంట్రీగా మార్చారు ఆయన. భూటాన్ కంట్రీ ఈజ్ డిఫరెంట్ కంట్రీ. వరల్డ్లో అలాంటి కంట్రీకి ఒకటి మీరు చూడలేరు. భూటాన్ రాజు పరిపాలన చేసే రోజుల్లో భూటాన్లో మాత్రం ఒక రూల్ ఉండేది. ఆ రాజుగారి తాలూకు కారు వెళ్ళిపోతున్నప్పుడు ట్రాఫిక్ ఆఫ్ చేయరు. ఆ క్రమశిక్షణ ప్రజలకు ఉంటుంది. ఆ రాజుని వాళ్ళు భగవంతుడిగా చూస్తారు వాళ్ళు. ఆ రాజుగారి తాలూకు కారు వెళ్ళిపోతున్నప్పుడు ఎవరు కూడా రోడ్ అంటే వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళు ఆ కారు పక్క కానీ రాజుగారి పక్క కానీ చూడరు. తల ఇలా కింద పెట్టుకుని ఉండిపోతారు. ఆ కారు అంతా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు తల పైకెత్తి వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోతారు. ట్రాఫిక్ జాములు చేయరు. కానీ ఆ కారు వస్తుందని తెలియగానే అందరూ ఆగిపోతారు. ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగిపోతారు. ఎవరిని ఎవరు ఆగమని చెప్పి కమెంట్ చేయడం ఉండదు. ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగిపోతారు. తల గౌరవ సూచకంగా తల కిందకి పెట్టి ఆ కళ్ళలో రాజుగారి పక్క చూడరు. తల కిందకి పెట్టి నిలబెడతారు. ఆ కారు వెళ్ళిపోతుంది. అట్లాంటి రాచరికాన్ని అనుభవించినటువంటి రాజు, భూటాన్ రాజు, సడన్గా ఆయన డిక్లేర్ చేశారు డెమోక్రటిక్ సిస్టమ్కి వెళ్ళిపోదని చెప్పి డిక్లేర్ చేశారు. అది త్యాగం అంటే. కానీ అప్పటికి ఇప్పటికీ ప్రజలకి భూటాన్ చక్రవర్తి అంటేనే భగవంతుడు. ఆ ఒక్క దేశంలోనే మీకు లామా ఫోటో పక్కన భూటాన్ కింగ్ ఫోటో ఉంటుంది. అంటే ఆ లామా అనేటువంటి ఆయన ఆధ్యాత్మిక ప్రపంచానికి ఆయన ప్రభువు అయినట్టుగానే ఈ రాజ్యానికి ప్రభువు ఈయన అనేటటువంటి ఇద్దరు కూడా బోత్ ఆర్ సేమ్. ఆ వాల్యూ ఇప్పుడు కూడా భూటాన్లో ఉంటుంది. కానీ మన దేశాల్లో ఏమవుతుంది, మన దేశాల్లో ఏమవుతుందంటే ఎవరైనా చిరనాయకుడు వెళ్తున్నా కూడా మొత్తం ట్రాఫిక్ అంతా ఆపేస్తారు. భగవంతు సృష్టి అట్లా ఉండదు. విష్ణువు పడుకున్నాడు కాబట్టి ఆదిశేషువు మీద చక్కగా విష్ణువు పడుకున్నాడు. లక్ష్మి కూడా అక్కడే ఉన్నది, లక్ష్మీదేవి కూడా అక్కడే ఉన్నది అనుకుందాం. విష్ణువు శేషతల్పం మీద ఆ సైన్యం మీద నిద్రపోతున్నాడు కాబట్టి ఏమీ సముద్రుడు స్తంభించడు. ఇది ఎగనెస్ట్ టు ది నేచర్. నేచర్ని ఎవరు క్రియేట్ చేశారు? ఆయనే క్రియేట్ చేశాడు. నేచర్లో కూడా ఎవరు ఉంటున్నారు? ప్రకృతిగా కూడా, ప్రకృతిలోకి దిగి వచ్చింది కూడా ఆయనే. కాబట్టి ఆయన చేసిన ధర్మాన్ని ఆయన అతిక్రమిస్తాడా భగవంతుడు? తన కింద వాళ్ళు అట్లా ప్రవర్తించలేదని చెప్పి ఆయన కోపడతాడా? నో, అట్లా ఉండదు ప్రకృతి. అందువల్ల అలలు వస్తూనే ఉంటాయి. ఒక అల వస్తూ ఉంటుంది, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. వెనక్కి వెళ్ళిపోయే లోపల మళ్ళీ ఇంకొక అల వస్తుంది, మళ్ళీ వెళ్ళిపోతుంటుంది. ఇట్లా 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 ఉయ్యాలలాగా అలలన్నీ కూడా ఊగుతుంటే ఆ పైన విష్ణుమూర్తి పడుకుంటే నిద్రలా పడుతుందండి.
ఇది భౌతిక స్వరూపం కాదు కదా అది. అలలకి ట్రైన్ ఊగుతుంటే మనం పడుకుంటే ఆ ట్రైన్ అంతా అలా ఊగుతూ ఉంటుంటే ఆ వైబ్రేషన్ మనకు తెలుస్తుంటుంది. ఆ ట్రైన్లో ఒక దెయ్యం ఉందనుకోండి, దెయ్యాలు నమ్మట్లేదు మనం, భూతాలు నమ్మట్లేదు. ఒక సూక్ష్మ శరీరంతో ఏదైనా ఉందనుకోండి, అదే తలలో ఊగుతుందంటే అది నాకు స్థూల శరీరం లేదు కదా, ఊగుతుంది. అది అలలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ స్తంభించవు అవి. భగవంతుడు సాక్షాత్ విష్ణువు నారాయణుడు అక్కడ పడుకున్నాడు కదా అని చెప్పి అలలు ఏదో ఆగిపోవు. అది చెప్పడం కోసం ఎంత మీకు చెప్పాను. ఏది జగత్తు ఎప్పుడూ ఆగదండి, దాని పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. జంతువుల దగ్గర నుంచి, పక్షుల దగ్గర నుంచి, వృక్షాల దగ్గర నుంచి, దేవతల దగ్గర నుంచి, ఒక్క మానవుడు తప్ప అన్నీ ప్రకృతి సహజంగా ప్రవర్తించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి. ఒక మానవుడే ప్రకృతికి విరుద్ధంగా ప్రవర్తిస్తుంటాడు కాబట్టి వాడికే ఇన్ని అనారోగ్యాలు, ఇన్ని బాధలు, ఇన్ని దుఃఖాలు, ఇన్ని ప్రమాదాలు వాడికే ఎందుకు వస్తాయంటే వాడు ఒక్కడే ప్రకృతి సహజంగా జీవించడు, ప్రకృతికి విరుద్ధంగా జీవిస్తూ ఉంటాడు. తన మీద తనకు చాలా అపారమైన విశ్వాసం, తను చాలా తెలివైన వాడిని. అదే మానవ జాతి కొంప ముంచుతూ ఉంటుంది. ఓకేనా, చెప్పారు ఇక్కడ. చెప్పి ది వేవ్ ఆర్ కమింగ్ అండ్ గోయింగ్ బిఫోర్ ది వేవ్ కేమ్ అవుట్ ఆఫ్ ది ఓషన్. వేర్ వాజ్ ది వేవ్? ఇట్ వాజ్ ఇన్ ది ఓషన్. ఒక అల పుట్టడానికి ముందు అల అక్కడ ఉంది, సముద్రంలోనే ఉంది. సముద్రంలోంచి అల పుడుతుంది, అల మళ్ళా సముద్రంలోకి వెళ్ళిపోతుంది. అందుకే విష్ణువుని సముద్రంతో ఇక్కడ సముద్రం పడుకున్నాడు సుమని చెప్తున్నారు. ఆయనలోంచి సృష్టి అంతా వస్తుంది, సృష్టి మళ్ళీ అంతా ఆయనలోకి వెళ్ళిపోతుంది. అలా ఎక్కడి నుంచి పుడుతుందో అక్కడికే అలా వెళ్ళిపోతుంది. ఇది సాధనలో చాలా గొప్ప మెట్టిది. ఆలోచనలు మనసులోంచి పుట్టిన తర్వాత అవి కూడని ఆలోచనలు అయితే మళ్ళీ వెనక్కి మనసులోకి వెళ్ళిపోవాలి. అవి ఇంద్రియాల ద్వారా వ్యక్తం కాకూడదు. సపరేషన్ కాదు, ఇది లోపలికి తీసుకోవటం, ప్రత్యాహారం అంటారు. ఇది ఒక ఆలోచన మనసులోకి వచ్చినప్పుడు ఆలోచన అని సక్రమైన ఆలోచన కాదనుకోండి, అది ఇంద్రియాల దాకా మనసు వెళ్ళనివ్వదు. ఇంద్రియాల దాకా వెళ్తే అది వ్యక్తం అయిపోయింది అనుకోండి, కోపం గట్టిగా లాగి లంపగా కొట్టాలనిపించింది ఎవరినో. ఇంద్రియాల దాకా అప్పగిస్తే చెయ్యి వాడు లంపగా కొడితే వాడు కూడా తిరిగి కొడతాడు. యాక్షన్ రియాక్షన్ అన్నీ ఉంటాయి కదా. సాధనలో ఉన్నటువంటి వాడికి కోపం రాదు, వచ్చినా కూడా ఆ వచ్చినటువంటి ఆలోచన వాడు తెలుసుకుంటాడు. ఓహో, నాలో ఆలోచన ఒకటి వచ్చింది, నాలో క్రోధం అనేది పుట్టింది, నాలో కోపం అనేది పుట్టింది, అందుకే వాడి మీద ఒక రకమైన ద్వేషమో కోపమో నాకు పుట్టాయి, ఇక్కడే దీన్ని ఆఫ్ చేయాలని చెప్పి యాక్షన్లోకి తీసుకెళ్ళడు, మళ్ళీ వెనక్కి తీసేసుకుంటాడు. సపరేషన్ కాదు అది, సపరేషన్ కాదు, దీన్ని ప్రత్యాహారం అంటారు. వెనక్కి లాగేసుకుంటారు. తాబేలు ఎలాగైతే శత్రువు వస్తున్నప్పుడు తలతో పాటుగా 4 కాళ్ళని కూడా వెనక్కి లాగేసుకున్నప్పుడు డిప్పలా కనిపిస్తుంది. జంతువు వచ్చి ఇలా ఎట్టా దొర్లిచ్చినా కూడా పొరపాటును కూడా ఆ కాళ్ళు కానీ ఆ తల కానీ బయటికి కనిపించవు. ఆ డిప్పేమో చాలా గట్టిగా ఉంటుంది. ఆ జంతువు ఇదేదో రాయో రప్ప అనుకునేది వెళ్ళిపోతుంది. తర్వాత నెమ్మదిగా నడుచుకుంటూ ఇది ఏ పొదల్లోకి వెళ్ళిపోతుంది. ఇది ప్రత్యాహారం అంటే పతంజలి యోగ సూత్రాల్లో. అట్లాగా ఇక్కడ అలా పుడుతుంది, మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిపోతుంది. ఇది చెప్పిన తర్వాత వేర్ వాజ్ ది వేవ్? ఇట్ వాజ్ ఇన్ ది ఓషన్. బిఫోర్ దట్ ఇట్ వాజ్ ది ఓషన్. అలా పుట్టిన తర్వాత అలకంటే వేరుగా వచ్చింది. అలా సముద్రంలో కలిసిపోయిన తర్వాత అలా ఎక్కడ ఉంది అంటే అల్లేదు, ఇక్కడ ఏముంది? సముద్రమే ఉన్నది. దెర్ వాజ్ ఎ వర్డ్ వాజ్ విత్ గాడ్. ఆ ఆర్డర్ చెప్పారు చూసారా? ఆర్డర్ అంతా కూడా మాస్టర్ గారు సముద్రానికి అలలకి కూడా లింకప్ చేసి చెప్తున్నారు. దట్స్ వై హీ సెడ్ టు బి స్లీపింగ్ ఆన్ ది ఓషన్ విత్ మెనీ వేవ్స్ కాల్డ్ ది వేవ్స్ ఆఫ్ క్రియేషన్. అందుకే అనేక రకాలైన సృష్టి జరుగుతున్నప్పుడు ఆ సృష్టి అనేటటువంటి వేవ్స్ అనే అలలనే ఉంటే దాని మీద నిద్రపోతున్నట్టండి. అంటే అర్థమైంది? ఆయన ఎన్ని సృష్టిల్లోకి కూడా ఆయనే దిగి వస్తున్నాడు సుమా, మళ్ళీ ఆయనే వెనక్కి వెళ్ళిపోతున్నాడు సుమా అని చెప్తున్నారు. చెప్పి ఇఫ్ ఈచ్ వేవ్ ఈజ్ టేకెన్ యాజ్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఎసోటిక్ స్టడీ యూ విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ది లా ఆఫ్ వైబ్రేషన్ ఈజ్. If each wave is taken as an object of esoteric study. ఈ గుప్త విద్య బ్రహ్మ విద్య అనే దానికి
ఈ అలలన్నీ ప్రతి అలని కూడా మనం కన్సిడర్ చేసినట్లయితే యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ది లా ఆఫ్ వైబ్రేషన్ ఈజ్. స్పందన అంటే ఏంటి అనేటటువంటిది నీకు తెలుస్తుంది సుమా. అంటే ప్రతి అల కూడా ఒక సృష్టిగా నువ్వు తీసుకుంటున్నప్పుడు, ఈ అలల పైన నారాయణుడు లేదా విష్ణువు నిద్రిస్తున్నాడని చెప్పి అనుకుంటున్నప్పుడు, ప్రతి అల ఒక సృష్టి అనుకుంటున్నప్పుడు, ఈ అలలు ఇన్ని అలల మీద ఆయన నిద్రపోతున్నాడు అనుకుంటున్నప్పుడు, అది అర్థం చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తే స్పందన అంటే ఏంటి అనేది తెలుస్తుంది. ఇది లా ఆఫ్ వైబ్రేషన్ అని కూడా ఒక థియరీ అనేటటువంటి ఉంది. ఈ స్పందనాత్మకమైనటువంటిది సృష్టి అంతా కూడా స్పందనాత్మకంగా ఉంటుంది. అంటే ఏంటి అనేటటువంటిది మనం వచ్చే వారం చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషా గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.